ధ్యాన కౌశలం అనేటువంటి గ్రంథంలో చాలా చాలా విధాలుగా ఎలాగే ఈ ధ్యాన మార్గంలో మనం నడవాలి అన్న దాని గురించి అనేక మంది స్వాముల యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలు మనం తెలుసుకుంటూ, మళ్ళీ భగవద్గీతలో నుంచి వాసుదేవుడి అభిప్రాయాలు, అలాగే అది వేదాలలో నుంచి శాంతి మంత్రాలు హృదయపూర్వకంగా అర్థయుక్తంగా శాంతి మంత్రాన్ని సాధకుడు ఎలా అవలంబించాలి అన్న విషయాలు చెప్పుకున్నాము. అలాగే శంకరాచార్య వారి నిర్వాణ షట్కం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ స్తోత్ర జిహ్వే నచ గ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూపః శివోహం శివోహం. ఇక్కడ ఈ శ్లోకాలకి వివరణలు ఉన్నాయి, కానీ ఇక్కడ మనకి రామకృష్ణ మిషన్ వాళ్ళ గ్రంథంలో చెప్పిందని మనం చెప్పుకున్నాం. మనస్సు, బుద్ధి, చిత్తము, ఆలోచన ఇవేవి నేను కాదు. మనకు మనస్సు ఉంది, బుద్ధి ఉంది, చిత్తం అంటే చింతన చేయడం ఉంది, అలాగే ఆలోచనలు కూడా ఉన్నాయి. ఇవేవి నేను కాదు. అలాగే వినడము, రుచి చూడడము, వాసన చూడడము, దృశ్యాలని చూడడం అంటే చూపు, ఇవి కూడా నేను కాదు. శూన్యం అంటే ఆకాశం, శూన్యము భూమి, అగ్ని, వాయువు ఇవేవియును నేను కాదు. మరి నేనెవరిని? చిదానంద రూపుణ్ణి, శివుణ్ణి. నేను చిదానంద రూపుణ్ణి, శివుణ్ణి, నేనే శివుణ్ణి, నేనే శివుణ్ణి అంటున్నారు. ఇది కొంచెం మన వివరణ చెప్పుకున్నాం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. అహంకారం అంటే నేనన్న తలంపు కదా. మొదటి తలంపది. ఆ తలంపులో నుంచి ఆలోచనలు, భావనలు కదులుతూ ఉంటే దాన్ని మనస్సు అంటారు. అలాగే ఒక ఆలోచన అవునా కాదా అని ఆలోచిస్తే బుద్ధి అంటారు. గతాన్ని భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటే చిత్తం అంటారు. ఇవేవి నేను కాదు. ఆలోచించడం అంటే ఏమిటి? ఆలోచించడము అంటే ఏమిటి? చింతించడం అంటే ఏమిటి? అది అది ఆలోచనలు అంటున్నాం. ఆలోచన అంటే ఏంటి జరుగుతుంది లోపల? ఆలోచిస్తున్నానండి అంటాం. అదే గతం గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ గుర్తు పెట్టుకోవడం. అలా కాదు. సరేలే, అది ఎలా జరుగుతోంది అక్కడ? అది ఎలా జరుగుతోంది? ఆలోచన అంటే ఏం జరుగుతుంటే దాన్ని ఆలోచన అంటున్నాం. ఆలోచించడం అంటే ఏంటి? ఎలా ఉంది ఆలోచన? శబ్ద రూపంలో ఉంది. మరే ఆలోచన అంటే లోపల ఒక రకమైన శబ్దం అంతే. ఆ శబ్దం ఎలాంటిది అని పరిశీలించి చూస్తే సంఘటనని గురించినటువంటి శబ్దాలవి, మాటలు అన్నమాట. అవునా? అవును. అంటే లోపల జరిగిన సంఘటనల గురించి, జరగబోయే సంఘటనల గురించి లోపల శబ్దాలు అంటే మాటలు, మననాలు అవుతున్నాయి. మననం జరుగుతోంది. ఆ మననాన్నే ఆలోచన అంటారు. అదే ఆలోచనలు అంటే వృత్తులన్నా ఆలోచనలన్నా అది ఒకటే. తలంపులు అన్నా, తలంపులు అంటే మళ్ళీ అక్కడ ఆలోచనలే. ఆలోచనలు అంటే తలంపులు అంటే ఏమిటమాట? శబ్దాలు, లోపల ఒక శబ్దాలు వినిపిస్తున్నాయి. ఏమిటి అని చూస్తే అవి గతానికి సంబంధించిన మాటలైనా అయి ఉంటాయి,
భవిష్యత్తుకి సంబంధించిన మాటలైనా అయి ఉంటాయి. ఉమ్, అవునా? అవును. అవి ఎవరికి తెలుస్తున్నాయి? నాకు. నాకు. ఉమ్. నాకు ఆలోచనలు కలుగుతున్నాయి అని తెలుస్తుంది కదా నీకు. తెలుస్తుంది. ఆలోచనలు నీకు కలుగుతున్నాయి. ఉమ్, కలుగుతున్నాయి అంటే నేను ఇంతకు ముందు లేవు, ఇప్పుడు కలుగుతున్నాయి. ఆ, అవునా? అవును. నీకు నీకు ఉమ్, కలగడం అంటే ఏం జరిగింది అక్కడ? ఒక శబ్దం కలిగి ఆ శబ్దాలు రకరకాలుగా మారుతున్నాయి. ఆ శబ్దాలే ఉమ్, రకరకాలుగా మారుతున్నాయి. అంటే ఏమిటి? శబ్దం అంటే ఏదైనా ఒక చప్పుడు వస్తే మనకి వినపడుతుంది, దాన్ని ఉమ్, శబ్దం అంటాం కదా. ఉమ్, ఉమ్. లోపల చెవి లేదు కదా. చెవి ఉందా? లేదు. మరి శబ్దం ఉందని ఎట్లా చెప్తున్నావు చెవి లేకుండా? గ్రహించటం అక్కడ. అంటే శబ్దం చెవి లేదు, శబ్దం ఉందని చెప్తున్నావు. చెవి లేకుండా ఎవడన్నా శబ్దం ఉందని చెప్తారండి? చెప్పరు. కానీ చెవి లేకుండానే శబ్దాలని గ్రహిస్తున్నది. ఉమ్, కన్ను లేకుండానే దృశ్యాలను గ్రహిస్తున్నది. ఉమ్, నాలుక లేకుండానే రుచులను గ్రహిస్తున్నది. ముక్కు లేకుండానే వాసనలను కూడా గ్రహిస్తున్నది. చర్మం లేకుండానే స్పర్శల్ని కూడా గ్రహిస్తున్నది. అవునా? అవును. అంటే దానికి రుజువు ఏంటంటే నాకు తెలుసండి అంటావు. ఉమ్, ఎలా తెలుసు? అక్కడేమో ఆ వాసన లేదు, నువ్వు గ్రహిస్తున్న చోట ఆ వాసన ఉందా? లేదు. కానీ ఆ వాసన నాకు తెలుసు అంటావు. ఉమ్, ఎట్లా తెలుసు? అక్కడ ముక్కు లేదు, ఆ వస్తువా లేదు, నీకు ఎట్లా తెలుస్తుంది? అంటే గ్రహించటం ద్వారానే తెలుస్తుంది. అది అంటే గ్రహించడము అనేటువంటిది లోపల గ్రహణ జరుగుతోంది ఉమ్, కదా. అవును. దేన్ని గ్రహిస్తుంది అది? గతంలో మనము వెలి జగత్తులోని విషయాలని ఇంద్రియాల ద్వారా అనుభవించిన అనుభవాల గుర్తులు బట్టి లోపల వాటిని వాసనని తలంపులని అంటారు. ఉమ్, కదులుతుంటే కదా, ఉమ్, తలంపు కదులుతుంటే కదిలిన తలంపుని గ్రహిస్తున్నాం. ఉమ్, అవునా? ఉమ్, తలంపు కదులుతుంది కదా, కదులుతుంది. ఈ వాసన రూపంలో. ఆ, అది మల్లె పువ్వు అని, అబ్బా మల్లె పువ్వు అంటావు. అక్కడ మల్లె పువ్వు లేదు, దాని పరిమాణం లేదు. ఉమ్, కానీ మరి అక్కడ ఒక మల్లె పువ్వు కనిపించింది, దాని పరిమాణము తెలిసింది. దేనికి? అదే సాక్షి అనుభవం. ఏమిటో ఆలోచన వచ్చేస్తున్నాయంటే ఏమొస్తున్నాయి? కొంతమందికి అసలు ఆలోచనలు వస్తున్నట్టు కూడా తెలియదు. ఉమ్, వచ్చిన ఆలోచన అక్కడ లోపల అనిపిస్తుంది, చుట్టుకొని లేసి కట్టుకుని ఏవో పనులు చేసేస్తూ ఉంటాం. అదే అదే అదే. నువ్వు ఇలా లేసి ఈ పని ఎందుకు చేసావు అని అడిగితే లోపల ఏదో అనిపించడం, అనిపించిన వెంటనే కదలడం, కదిలిన వెంటనే చేయడం, ఉమ్, ఆటోమేటిక్ యాక్షన్ లాగా జరిగిపోతుంది. అదే అదే. ఎందుకు ఇలా చేశాను అని కానీ నిలబడి ఆలోచిస్తే తెలుస్తుంది. చూస్తే ఉమ్, ఎందుకు కదలాలి? ఇప్పుడు నేను కూర్చున్నా చిటుక్కున కదిలానంటే ఎందుకు లేచాను అని నువ్వు ఎప్పుడైనా ప్రశ్నించుకుంటావా? ఏదో అనిపించిందండి నాకు అందువల్ల అదన్నా ఏదో లోపల అనిపిస్తుంది, అనిపించిన వెంటనే కదా ఉమ్, లేచిపోతుంది. లేచిపోయి ఆ పని పట్టుకుంటుంది. ఉమ్, ఒక్క నిమిషం ఆగు, అనిపించిన వెంటనే లేచిపోయి ఆ పని ఏదో చేసేయాలా? అసలు చేయకపోతే ఏమవుతుందో సార్ చూడు, కొంపలే మునిగిపోవు, చచ్చిపోవు. అవునా? అది ఏమిటని చూడు ఒకసారి. చూస్తే అదంతా కూడా
నీ లోపల నుంచి వచ్చిన వాసన కదిలిన తలంపు నీకు ఇష్టమైందైనా అయి ఉండాలి, అయిష్టమైందైనా అయి ఉండాలి. అయితేనే కదులుతావు. ఇష్టమైన దానికోసమైనా చిక్కుడు కదిలేస్తావు. ఇష్టమైన దాన్ని పొందడానికి కదులుతావు, అయిష్టమైన దాని నుంచి తప్పించుకోవడానికి కదులుతావు. అయితే కదలవలసిన పని ఏముంది? లేదు. కాబట్టి నీ శరీరపు కదలికల్ని బట్టి నీ మనస్సులో ఉన్నటువంటి ఆలోచనని నువ్వు గుర్తుపట్టవచ్చు. బాడీ లాంగ్వేజా? బాడీతో ఏదో చేసేస్తావు కానీ దీనికి ఈ కదలిక ఎలా వస్తాయి చూసుకోంగా మనం. ఇతరుల బాడీ లాంగ్వేజ్ గుర్తుపట్ట, నీ బాడీ లాంగ్వేజ్ నువ్వు గుర్తుపట్టగలగడం ఇక్కడ జ్ఞానం. అవును. ఇతరుల బాడీ లాంగ్వేజ్ చూసి మనం గుర్తుపట్టేయచ్చమ్మా. నీ బాడీ లాంగ్వేజ్ ఎందుకు ఇలా జరుగుతుంది? అదే అదే అది నిన్ను నువ్వు చూసుకోవడం అంటే. అదే ఎందుకని నేను ఏదో లోపల అనిపించింది. ఆ అనిపించింది ఎటువంటిది అంటే ప్రస్తుతం ఉన్న సంఘటన మీద ఇష్టమో అయిష్టమో ఉంటే కదులుతుంది, లేకపోతే నీకు లోపల అనిపించిన దాని మీద ఇష్టమో అయిష్టం అంటే జరుగుతుంది. అంటే మన దేహం యొక్క మనసు యొక్క కదలికలన్నీ కూడా ఇష్ట అయిష్టాల మీద ఆధారపడి కదలికలు జరుగుతున్నాయి. ఇష్ట ఇష్టాలు ఏం లేవు, ఊరికి అలా నిర్వికారంగా అట్లా ఉన్నావు, కదలదు. అది మౌనంగా ఉండాలా అండి? మౌనం తలక ఏం మౌనంగా ఉంటావు? అసలు మౌనం అంటే ఏంటి నీకు తెలిస్తే, నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలిస్తే, నువ్వు దాన్ని పరిశీలించి చూస్తే తెలుస్తుంది సత్యం అంటే ఏంటో. తోస్తేగా చేసాడువేనా? అది కూడా ఇష్టం ఉంటే ఒక రకంగా, ఇష్టమైతే ఒక రకంగానా? ఎందుకు ఇలా చేస్తున్నాను ఎప్పుడు ప్రశ్నించుకోవాలి. మనం ప్రశ్నించుకోవాలా వద్దా? ప్రశ్నించుకోవాలి. అది ఈ మనసు, అటువంటి మనస్సు నేను కాదు, అది కదులుతోంది. చూస్తే తెలుస్తుంది నీకు. మనసులో అంటే మనస్సు అంటే ఆలోచన, ఆలోచనలు కదులుతున్నాయి. కదులుతున్న ఆలోచనల పట్ల అవును కాదు అనే నిర్ణయాలు జరుగుతున్నాయి. బుద్ధి ఆ ఆలోచనని అప్పుడు అలా అయ్యింది కాబట్టి ఇప్పుడు ఇలా అవును అన్నది సరి అయిన నిర్ణయమేనా? ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే రేపు అలా అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం తీసుకున్న నిర్ణయం సరి అయిందేనా అంటూ చిత్తం చింతిస్తుంది. దాని గురించి దీని గురించి ఇప్పుడున్న దానికి ముడిపెట్టి చూస్తే అంతే చిత్తం అంటారు. ఇవన్నీ ఎవరికి? నాకు. దాన్ని అహంకారం అంటారు. అయితే ఈ అహంకారం కూడా నేను ఆలోచిస్తున్నాను, నా ఇష్టాలు, నా కష్టాలు, నా సుఖాలు, నా బాధ్యతలు అని అనుకున్నప్పుడు అహంకారం అవుతుంది. అయితే ఇవన్నీ కలుగుతూ ఉంటే దాన్ని చూస్తూ ఉంటే జ్ఞానం అవుతుంది. అవునా? గ్రహణ అవుతుంది. కాబట్టి ఈ అహం అన్నదే నిలిచి చూస్తే జ్ఞానమై, గ్రహణ అయి, తెలివి అయి, సాక్షి అయి ఉంటుంది. అలా కాకుండా నా ఆలోచన, నా ఇష్టం, నేను ఇలా అనుకున్నా, నేను అలా అనుకున్నప్పుడు అదే అహంకారం అవుతుంది. నా వాటితో కలిసిపోయిన దాన్ని అహంకారం. ఆ అహంకారాన్ని ఇక్కడ మనోబుద్ధి అహంకార చిత్తాదినానం, ఇలా అలా అనుకునేటువంటి ఈ అహంకారం కూడా నేను కాదు. దాని ఆ అహంకారం నుంచి వాసన రూపంలో పుట్టుకు వచ్చిన మనస్సు అంటే తలంపులు, ఆలోచన నేను కాదు. అలాగే ఆలోచనల వల్ల ఇష్టాల వల్ల నిశ్చయించుకున్న నిర్ణయాలు కూడా నేను కాదు, బుద్ధి నేను కాదు. ఊగిసలాడే చిత్తాన్ని కూడా నేను కాదు అంటున్నారు. మనోబుద్ధి చిత్త అహంకారాల యొక్క స్వరూప స్వభావాలని పరిశీలిస్తే కాదు అని కనీసం అనుకోవడానికన్నా అర్హులం అవుతామేమో కాదా? మరి
నావే, అవి నావి గాని నేను కాదు. అవునా? అవును. అని ఇక్కడ మన సింపుల్ గా చెప్పే అర్థం, అవి నావి గాని అవి నేను నేను కాదు. కాదు. ఇవేవి నేను కాదు. అలాగే మరి పంచ జ్ఞానేంద్రియాలు నేను కాదు అనడానికి ఇక్కడ ఈయన వినడము అంటే చెవి, రుచి చూడడం అంటే నాలుక, వాసన చూడడం అంటే ముక్కు, దృశ్యాన్ని చూడడం అంటే చూపు, ఇవి కూడా నేను కాదు. అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనబడే పంచ తన్మాత్రలు అంటారు వాటిని. నేను కాదు అంటే శబ్దము నేను కాదు. లోపల నీకు శబ్దం ఒకటి వినిపించిందిగా, అవునా? తెలిసిందా? మరి తెలిసే కదా దానికి నువ్వు వెంటనే స్పందిస్తావు. ఏమీ రాతే స్పందిస్తావు రాదు. కాబట్టి ఆ వినడం శబ్దం నేను కాదు, అది నా చేత తెలియబడింది. రుచి, తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు, ఇవి కదా, ఇవి నేను కాదు, అవి నా చేత తెలియబడుతున్నాయి. అలాగే వాసన, దుర్గంధం, సుగంధం అనేవి నేను కాదు, అవి నా చేత తెలియబడుతున్నాయి. దృశ్యాలు, మంచివి చెడ్డవి, ఇష్టాలు అయిష్టాలు అనే దృశ్యాలు, అవి నేను కాదు, అవి నా చేత తెలియబడుతున్నాయి. కాబట్టి అవన్నీ నా చేత తెలియబడుతున్నాయి గనక అవి నేను కాదు. అలాగే మనసులో రకరకాల ఆలోచనలు, బుద్ధిలో నిశ్చయాలు, చిత్తంలో చింతలు, నేను నాది అనే అహంకారము, ఇవి కూడా నాకు తెలియబడుతున్నాయి కాబట్టి అవి నేను కాదు. ఎవరికి తెలియబడుతున్నాయి? వాడితో కలియబడని వాడికి తెలియబడుతున్నాయి. కలిసిపోయిన వాడికి ఏం తెలుస్తాయి? తెలియదు, అదైపోతాడు. అందరం అలాగే ఉన్నాం అదైపోయి. అవునా అనుకోండి గారు? అదే అయిపోయి అంతంత గనులో బాబోయ్, అది కాదు, అవి నాకు తెలియబడుతున్నాయి. పైగా ఆకాశము, భూమి, అగ్ని, వాయువు, జలము, ఇక్కడ 4 చెప్పారులే. ఇవి నేను కాదు, పంచభూతాలు 5 నేను కాదు. భూమి నా చేత తెలియబడుతోంది, నీరు, నిప్పు, గాలి, ఆకాశము కూడా నా చేత తెలియబడుతున్నాయి. వాటిని తెలుసుకుంటున్న వాడినే గాని అవి నేను కాదు, అవి నా చేత తెలియబడుతున్నాయి. మరి ఇవేవి కాకపోతే నేను చిత్స్వరూపుణ్ణి, నేను ప్రకాశ స్వరూపుణ్ణి, నేను తెలివి స్వరూపుణ్ణి. చిత్ అంటే అదేగా. అట్టి చిత్ స్వరూప ప్రకాశ స్వరూపమైన శివుడనే నేను. నేనే శివుడను. శివుడంటే వేరే ఎవడో కాదు, నేనే శివుడను. ఇట్లా ఉంటే నువ్వే శివుడివి. అవునా? అవును. క్షణంలో జీవుడు కాస్త శివుడైపోయాడు, చూసావా? అదే ఈ సమస్త పంచకము, పంచభూతాలు, పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ కోశాలు. కోశాలు అంటే జ్ఞానేంద్రియాలు తన్మాత్రలు ఉన్నాయి కదా, అదే అదే పంచకంతో కూడిన ప్రపంచకం సాక్షిగా ఉన్నాను. వాటిని ప్రకాశింపచేస్తూ నా ప్రకాశ సన్నిధానంలో అవి చైతన్యాన్ని పొంది కదులుతున్నాయి తప్ప అవి నేను కాదు, నావి కాదు. నేను కేవలం చిత్స్వరూపమైన శివుడను. నేనే శివుడను, నేనే శివుడను అంటున్నాడు. అంటున్నాడా? మరి మనం అదేనా? అదే. అది తర్వాత 2వ శ్లోకంలో నచ ప్రాణ సముజ్ఞో న వై పంచవాయు న వా సప్తధాతుర్న వా పంచకోశాః న వా పాణిపాదౌ న చోపస్థపాయు చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం. నచ ప్రాణ సముజ్ఞో, ప్రాణశక్తి అని పిలువబడేది నేను కాదు. పంచ ప్రాణవాయువులు నేను కాదు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులని మన ముక్కులోకి వెళ్ళిన గాలి 5 విధాలుగా విభజింపబడి ఈ శరీరంలో
ఆ లోపల ఉన్న అవయవాల చేత ఆయా పనులు చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పుకుంటారు కదా. అవి కూడా నేను కాదు. ఈ శరీరానికి 5 తొడుగులు ఉన్నాయి. ఆ తొడుగులు కూడా నేను కాదు. ఆ తొడుగులు మనకి తెలుసు కదమ్మా. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయాలనే 5 చొక్కాలు ఉన్నాయి. దీనికి 5 చొక్కాలు తొడుక్కున్న మూట ఇది. ఆ తొడుగులు నేను కాదు. 7 అంశాలు కూడా నేను కాదు. సప్త ధాతువులు అంటారు. దీనిలో 7 రకాల ధాతువులు ఉన్నాయట. అవి కూడా నేను కాదు. పైగా ఈ శరీరంలో 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. వాక్, పాణి, పాయు రూపస్థ. అవి 5 ఉన్నాయి కదా మనకి. ఉన్నాయి. కర్మేంద్రియాలు కూడా నేను కాదు. అవన్నీ కలిగిన మూట ఇది శరీరం. అదే ఈ మూట నేను కాదు. మరి నేనెవడిని? అన్నిటికీ చైతన్యాన్ని, ప్రకాశాన్ని ఇస్తూ ప్రకాశ రూపమైన శివుడనే నేను. నేనే శివుడను అంటున్నాడు. ఇక 3వ శ్లోకంలో నమే ద్వేష రాగౌ నమే లోభమోహౌ నమే మదో నైవ మే నైవ మాత్సర్య భావః న ధర్మో న చార్థో న కామో న మోక్ష చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం. రాగద్వేషాలు ఎవరికి ఉంటాయమ్మా? మనసు మనకే ఉంటాయి. మనకి రాగద్వేషాలు ఉంటాయి. నా రాగం, నా ద్వేషం. నా రాగం అంటే నా ఇష్టం, నా ద్వేషం అంటే నా ఇష్టం. మరి నీకేగా ఉంటాయి. నాకే. నాకు ఇష్టం లేదండి అంటావు. నాకు ఎంత ఇష్టం అంటావు. నీకేగా మరి రాగం. దాన్నే రాగద్వేషాలు అంటారు మన సంస్కృతంలో. రాగద్వేషాలు ఏదో మాట కాదు. ఇష్టాలు. నాకేమీ రాగద్వేషాలు లేవంటున్నాడు మరి ఈయన. రాగద్వేషాలు లేవు గనక లోభము మోహము కూడా ఉండవు. రాగం ఉంటే, ద్వేషం ఉంటే, నేను ద్వేషించే వాళ్ళకి మరి పుల్ల ముక్క ఇవ్వడం కూడా నాకు ఇష్టం ఉండదు. నేను లోభినైపోతాను కదా. మరి నాకు ఇష్టం ఉందనుకో, నాకు ఏవీ లేకపోయినా సరే దాన్ని సంపాదించిన నాకు ఇష్టమైన వాళ్ళకి ఇస్తాను. అవునా? రాగం ఉండమ్మా. ఎలా కూడా కష్టపడన్నా, నువ్వు నా దగ్గర లేదు కానమ్మా, నీకు కష్టపడైనా ఇస్తానమ్మా, నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం. ఏం చేస్తుంది ఆ ఇష్టం? ఎంత కష్టానైనా పెడుతుంది. అదే నీకు అక్కడ ద్వేషం ఉందనుకో, నీ దగ్గర నిధి ఉన్నా సరే నేనేమను, నాకే నీ ద్వేషం ఆ పని చేస్తుంది. ఇంత పాపిస్తే చూసారు ఇది. రాగద్వేషాలు ఇలాగ మనల్ని చుట్టేస్తున్నాయి. ఇష్టమైన వాళ్ళ పట్ల ఒక రకంగా, ఇష్టం లేని వాళ్ళ పట్ల ఒక రకంగా. ఈ ఇష్టాలు ఎలా కలుగుతున్నాయంటే, నిన్ను పొగుడుతూ ఉండాలి, నీ దగ్గర దీనాతి దీనంగా బతుకుతూ ఉండాలి. అప్పుడు వాళ్ళ మీద నీకు ఇష్టం కలుగుతుంది. అవునా? ఆ ఇష్టం ఎందుకు కలుగుతుంది? నీ లెక్క నాకేమిటి, నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు వినాలి అన్నాడు అనుకో, నువ్వు ఇలాంటి పనులు చేస్తూ ఉంటావు. నీవు గొప్పోడు అనాలా నేను అన్నారనుకో, అయిపోయింది ఇంకా వాడి మీద కసి. ఇదే అంతకంటే నువ్వు ఉదాహరణ ఏదో చెప్తున్నాను నేను. ఎందుకు ద్వేషం వచ్చిందంటే ఎందుకు. ఇక ద్వేషం వచ్చిందా, పాములోని విషం మనిషినే చంపుతుంది, ఒక ఈ జన్మనే చంపుతుంది. నీ లోపల ఉంది విషం ఎన్ని జన్మలకైనా నీ వెనకాల వస్తుంది. అంత అంత లోపల ద్వేషం అన్న భావన అంత అలాగే జన్మలకి విషంలాగా నీ వెంట వస్తుంది. రాగం కూడా అంతే పాశం. ఇది విషం అంటున్నాం కానీ ద్వేషాన్ని, రాగం కూడా విషమే. అది తీయటి విషం, ఇది చేదు విషం. అంతే. విషయాలే విషం. అదే అవునా? దానివల్లనే రాగద్వేషాలు యొక్క గొప్పతనాలకి ప్రాముఖ్యతనివ్వడం చేత నాకు రాగద్వేషాలు కలుగుతున్నాయి. దానివల్ల లోభమోహాలు కలుగుతున్నాయి. ఎవరికి? నాకు.
ఏ నాకు కదా, నేను దేహాన్ని అనుకొని ఉమ్, కదా ఈ దేహానికి పరిమితుడనైపోతే మనసులో ఉన్న భావాలన్నీ నావేననుకుని, ఆ కష్ట సుఖాలు నావేననుకుని ఎవడైతే అనుకుంటాడో వాడికి అవన్నీ ఉంటాయి. కానీ వాటిలో అవేవి నేను కాదు, నావి కాదు, వాటిని ప్రకాశింపచేసే స్వరూపుడును నేను, కాబట్టి నాకు అవి లేవు అని ఆయన అనుభవాధికారంతో చెప్తున్నాడు. అది. మనం నావి నావి అనుకోని పట్టుకొని దొర్లుతున్నవేవి నేను కాదు, నాది కాదు, నావి కావు, నా వల్ల అవి ఉండగలుగుతున్నాయి తప్ప వాటి వల్ల నేను లేను, నేను లేకపోతే వీటికి విలువే లేదు అని తెలుసుకొని నిన్ను నీవు స్వరూపుడిగా గుర్తించిన రోజున అవి నావి కావు, నాకు లేవు అని చెప్పగలుగుతాం. ఉమ్, పైగా నాకు రాగద్వేషాలు లోపమోహాలు లేవు, పైగా అసూయ అహంకారం కూడా లేవు. ఎందుకుంటాయి? దేని చూసి అసూయ పడాలి? వాళ్ళకి అలా ఉంది కాబట్టి నాకు ఉండాలి. ఏమిటమ్మా నువ్వులా బ్రతకలేవా? ఒకళ్ళకిలాగా నువ్వెందుకు బ్రతకాలి? అదే. అలా బ్రతకలేకపోతే ఆ వ్యక్తుల మీద అసూయ. ఇవన్నీ ఎందుకుంటే దేహం ఆ మనోబుద్ధులు నావైతే, దానిలో ఉన్న వాసనలు నావైతే, వాటి వల్ల అహంకార మమకారాలు రాగద్వేషాలు కలిగితే అప్పుడు అవేవి నాకు లేవు. కాబట్టి నాకు ధర్మ అర్థ కామ మోక్షాలు కూడా నాకు అవసరం లేదు. ఏం చేసుకుంటాను? ధర్మాన్ని ధర్మయుతంగా జీవించవలసిన అవసరం ఏమిటి? ఎందుకంటే ఆ దేహేంద్రియ మనోబుద్ధులేవి నేను కాను, వాటికి ధర్మాలు, అదే, వాటికి అర్థాలు, వాటికి కామాలు, వాటికి మోక్షాలు. నాకెందుకవి? వాటికన్నిటికీ ప్రకాశాన్ని ఇస్తూ చైతన్యమై నిర్మలమై ఉన్న ప్రకాశం నేనై ఉండగా అవేవి నేను కానప్పుడు నాకు ధర్మార్థ కామ మోక్షాలు ఎందుకు లేవు? పైగా అవేవి నేను కాదు కదా, నావి కాదు, వేటికి నేను లేకపోతే విలువ లేదు. కాబట్టి నాకు ఇంక కోరికలు ఎందుకుంటాయి? కోరికలు లేవు, కోరికలు లేవు కాబట్టి బంధాలు లేవు, బంధాలు లేవు కాబట్టి మోక్షం కూడా లేదు. మరి నేనెవడిని? చిదానంద రూపుడను, అన్నిటినీ ప్రకాశింపచేసే ప్రకాశాన్ని నేను, శివుడనే నేను, నేనే శివుడను, నేనే శివుడను. నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం, నా మంత్రో నా తీర్థం నా వేదాన యజ్ఞాః, అహం భోజనం నైవ భోజ్యం న భోక్త, చిదానంద రూప శివోహం శివోహం, చిదానంద రూప శివోహం శివోహం. పుణ్య పాపాలు సుఖ దుఃఖాలు ఇవేవి నేను కాదు, నాకు అవి లేవు. నేను దేహాన్ని అయితే నేను అహంకారాన్ని నేను ఇంత పుణ్యం చేశా, నేను అంత పుణ్యం చేశా అనాలి కదా. నేను దేహాన్ని అయితే నేను అహంకారం అయితే నేను ఇంత పాపం చేశా, నేను అంత పాపం చేశాను అనాలి. పుణ్య పాపాలు ఫలితాలు సుఖ దుఃఖాలు అంతే. పుణ్య పాపాలు లేవు, నాకు సుఖ దుఃఖాలు కూడా లేవు. ఉన్నాయా? లేవు. సుఖ దుఃఖాలు కూడా లేవు. ఎందుకు? నేను దేహాన్ని కాదు. దుఃఖాలు సౌఖ్యాలు పాప పుణ్యాలకు మారు రూపాలు, ఏవి నిన్నటి వ్యధలు ఏవి రేపటి కథలు, నీటిలో నిలిచి సూటిగా చూడు. నువ్వు చూసావా? అవన్నీ నీ కళ్ళ ముందు అలా కలిగి ఇలా తొలగిపోతూ ఉంటాయి. అవునా? ఆ ప్రకాశాన్ని నువ్వు వాడికి ఇక పుణ్యపాపాలు ఏమిటుంటాయి? ఏముండవు. ఒక దుఃఖాలు ఎందుకు? పైగా నేను తీర్థయాత్రలకు వెళ్ళాలి, క్షేత్ర దర్శనాలు, పూజా పునస్కారాలు, తీర్థయాత్రలు, శాస్త్రాలు, వాటి పఠనలు, వాటి పారాయణాలు నాకు ఇవేవీ లేవమ్మా. ఎందుకు? నాకు నా సన్నిధానంలో అవి విలువ కలిగి ఉన్నాయి తప్ప నేను లేకపోతే వాటికి విలువే లేదు కదా.
ఎవరు లోకంలో గొప్పవైనవి అనుకుంటున్నారో ఆ విలువైన వాటి కల్లా నువ్వు విలువైన వాడను నేను అన్నాడుగా వాసుదేవుడు. ఆడమిటి నువ్వు లేకపోతే ఏమీ లేవుగా. మరి ఆ వెలుగు స్వరూపానివి, ఆ తెలివి స్వరూపానివి, ఆ చిత్ స్వరూపానివి నువ్వే కదా. నేను తినేవాడిని కాదు, తినబడే పదార్థాన్ని కాదు, తినే పని నాకు లేదు. నేను తినడం లేదు. తినే వస్తువా నేను కాదు, నాది కాదు. తినే పని నేను కాదు, నాది కాదు. నేను చిదానంద రూపుణ్ణి, శివుణ్ణి. అంటే ఇక్కడ కొంచెం మనం చెప్పుకోవాలి. అదే త్రిపుటి అన్నది తెలుస్తుందిలే. మరి ఎలా నేను తినేవాణ్ణి కాను అంటున్నారు. మరి రోజు ముప్పొద్దులా తింటున్నాను కదా. మళ్ళీ మధ్యలో కాఫీలు, టీలు, మళ్ళీ అప్పుడప్పుడు మొహమాటాలకు అప్పచ్చులు పప్పచ్చులు అన్ని తింటున్నానుగా. తినేవాణ్ణి కాదంటారేమిటండి? మా కళ్ళెదురుగుండా తింటున్నారు. తినబడే వస్తువులు, ఆ వస్తువులు నేను కాదు, నావి కావు. అసలు నేను తినడం లేదయ్యా, నాకు తినే పనే లేదు అంటున్నాడు. చేతులారా తీసుకుని నోట్లో పెట్టుకు తింటున్నాడు. పైగా అవేవో అప్పచ్చులు రకరకాలవి తింటున్నాడు. ఆ పదార్థాలు నేను కాదు, నావి కావు అంటున్నాడు ఏమిటి? నేను తినేవాణ్ణి కాదు అంటున్నాడు. తింటూనే తినడం అనే పని చేస్తున్నాడు. తినబడే పదార్థము ఉంది కాదంటాడేమిటి కదా. మరి ఎందుకంటున్నాడంట ఇలాగా? అవన్నీ దేహేంద్రియ మనోబుద్ధుల పనులు. సాక్షినై ఉన్నాను నేను. నేను తింటున్నా, నేను వండుతున్నా, నేను పెడుతున్నా, నాకిష్టం, నాకు అయిష్టం అన్నవేమీ నాకు లేవు. అవన్నీ ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, అది అలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, ఈ అప్పచ్చు, ఈ వంట, ఆ వంట అనేది మనసు. అదైతే బాగుంటుంది, అదైతే బాగుంటుంది అనేది బుద్ధి. ఇది నాదేను, నేనే వండాను అనేది అహంకారము. అప్పుడెప్పుడో వండిన కూర అంత రుచిగా ఉంది, ఇప్పుడు ఆ కూర ఇలా వండుతున్నాను అంటుంది చెప్తాం. ఇవన్నీ మనోబుద్ధుల క్రియలు. ఆ క్రియ చేయడానికి దేహ ఇంద్రియాలు పరికరాలు. కానీ అవన్నీ ఎవరికి తెలుస్తున్నాయి? నాకు. ఎప్పుడు జరుగుతున్నాయి? నేను లేచాక. నేను లేవకుండా వంట వండానంటారండి నిద్ర మంచం మీద? లేదు. ఇవి వండానండి, అవి వండానండి, అంత గొప్పగా వండానండి, అంత ఖరీదైన జీడిపప్పు, ఇంత ఖరీదైన బాదం పప్పులు, ఇంకా ఏవో ఏవో వేసి పదార్థాలు అంతా రుచిగా నేను వండానండి, అంతా బాగుందండి అని ఎవరైనా అంటారా? అన్నారు. ఎప్పుడు? నేను లేకపోతే ఏమీ లేవు. అవునా? అవును. నా సన్నిధానంలో ఇవన్నీ జరుగుతున్నాయి. నేనేలా చేయడం లేదు, అవి వాటి పనులు చేసుకుంటున్నాయి. చూసేవాడికి చేసేవాడిలాగా, తినేవాడిలాగా, ఆ చేయబడే పదార్థంలాగా చూచేవాడికి తోచునేమో గాని నాకు కలలోనన్నా తోచదమ్మా. అవి అలా జరగడాన్నే నేను ఎరుగుదును తప్ప అవి నేనని నేను అనుకోవడం లేదు. అసలు అనుకోవడం ఎందుకు? అదే నా సన్నిధానంలో జరుగుతున్నాయి. అవునా కాదా? అవును. మరి నేను లేచాను, నేనుండే, నేను పెట్టా, నేనంతా, నేనింత అనేది వేరు. అది నీకు తెలుస్తోంది. అవును. కాబట్టి నేను చిదానంద రూపుడను. నేను తినేవాడిని కాదు, తినబడే వస్తువుగాను, తినడము లేదు అంటున్నాడు. నేను తిన్నానా? లేదు అంటున్నాడు ఎవరన్నా అడుగుతుంటే. మన కళ్ళెరుగుండా బొక్కుతున్నాడండి. పగ కడుపు నిండి తేనుపులు కూడా తేనుస్తున్నాడు. నేను తిన్నాను అంటున్నాడు. చూడు అందరూ. కానీ జ్ఞానికి నా సన్నిధానంలో ఇవన్నీ జరుగుతున్నాయి, నేను లేకపోతే అవి ఏవీ లేవు. ఆ తినడాలు, ఆ ఇష్టాలు, ఆ భోజనాలు అవేవి నేను కాదు. నేను చిత్ స్వరూపాన్ని, నేను తెలివి స్వరూపాన్ని. తన స్వరూపంలో తాను స్థిరపడిన వాడు ధీమాగా చెప్పే మాటలు ఇవి. నేను శివుణ్ణి. నమృచ్ఛిన్న శంకాన మే జాతి భేద పితా నైవ మే నైవ మాతా చ జన్మ.
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం. ఒకేసారి ఇవన్నీ వచ్చేయాలని ఉక్కిరి బిక్కిరి అయిపోద్దమ్మా. జాగ్రత్తగా జాగ్రత్తగా మనం అది అవును ఇప్పుడు ఇది చేస్తున్నాను నేనా ఏమిటి, ఈ దేహ ప్రారంధమందు ఉండబట్టి నా సన్నిధానంలో ఈ దేహేంద్రియాల పనులు చేస్తున్నాయి. ఈ దేహ ప్రారంధమందు ఉండబట్టి మనోబుద్ధులు అనుభవిస్తున్న వాట్ల వలె ఉన్నాయి. అంతేగాని ఇది నేను కాదు, ఇది నా చేత తెలియబడుతోంది అని చెప్పుకుంటూ మనం ఆ పనులు చేసుకోవాలి. అదే చెప్పుకుంటూ ఉండాలి. మనం చెప్పుకోకుండా మనం తెలిసిపోయిందని శ్లోకం పాడేసుకోవడం కాదు. అలాగా అందుకే అస్తమాను చెప్పుకోవాలి. నీకు అస్తమాను నిన్ను గురించి, నీ దేహేంద్రియ మనోబుద్ధుల వ్యవహారాలకు సాక్షిగా ఉండేటువంటి నీ లక్షణాన్ని గురించి నీకు నువ్వే చెప్పుకోవడం పనిగా ఉంటే మూడోళ్ళ కౌరులు ఆరోళ్ళ కౌరులు ఏమిటి చెప్పుకోవడానికి టైం ఎక్కడ దొరుకుతుంది నీకు? దొరకదు. అది సంగతి. చెప్పుకుంటూ పని చేసుకోవాలి. దేహేంద్రియ మనోబుద్ధులు పనిచేస్తూ ఉంటాయి. చూసే వాళ్ళకి నేను చేస్తున్నట్లే ఉంటుంది, కానీ నేను నా లోపల నేను చెప్పుకోవాలి. అదే ఇలా చెప్పుకునే అలవాటు మనం చేసుకోవడమే సాక్షి భావన అంటారు. అంతే తప్ప ఒకేసారి వినేసాం అవును కదా నేను చిదానంద ఇప్పుడు అనుకుంటే కుదరదు. ప్రతి కదలికలోనూ దేహేంద్రియ మనోబుద్ధుల ప్రతి కదలికలను అవి కదిలి మందులు పనులు చేస్తున్నప్పుడు ఎవరితోనో చెప్పడానికి నేనని అన్నా నీ అంతరంగంలో ఇవి నా చేత తెలియబడుతున్నాయి, ఇవి నేను కాదు అని మాటి మాటికి గుర్తు పెట్టుకొని దాన్ని చెప్పుకుంటూ ఉండాలి. చెప్పుకుంటూ గుర్తు పెట్టుకోగలుగుతావు, చెప్పుకుంటూ ఉంటే చెప్పుకుంటూ ఉంటా. చెప్పుకోవడమే మననం. అస్తమానం చెప్పింది పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఎన్ని పనులు లోపల మనసు బయట ఇంద్రియాలు ఎన్నో పనులు చేస్తూ ఉంటాయి. మరి చెప్పుకోవడం మాత్రం మానకూడదు. నీకు అసలు ఖాళీయే ఉండదమ్మా. అదే నాకు చావు లేదు, చచ్చిపోతానన్న భయమే లేదు. ఎందుకు? నేను పుడితే కదా, పుట్టింది శరీరం, చచ్చేది మార్పులు చెందేది శరీరం, చచ్చేది శరీరం. మరి చావులేని నేను చచ్చిపోతాను, పుట్టుకేలేను నేను చచ్చిపోతానని ఎందుకు అనుకుంటాను? అనుకోను కాబట్టి నాకు భయం ఉండదు. అదే జాతి కులాల దేహం ఉంటే జాతి కులం తేడా, మతం తేడా. నాకు పుట్టుకే లేదు కాబట్టి ఇక తల్లిదండ్రులు ఎక్కడుంటారు, ఇక బంధుమిత్రులు ఎక్కడుంటారు? పుడితే కదా గురువు శిష్యుడు. గురువు ఎక్కడున్నాడు? పుట్టడం వల్ల జరగకపోతే ఇవన్నీ లేనట్టే లేవు కదా. మరి లేకుండా నేను ఎలా ఉన్నాను? నేను చిదానంద రూపుణ్ణి ఉన్నాను, నేను కేవల ప్రకాశ స్వరూపుణ్ణి ఉన్నాను. ఈ దేహం పుట్టక ముందు ఏ భావన లేకుండా ఉన్నాను. దేహం పుట్టింది, దానిలో భావన కదిలింది, దాని భావనకి సాక్షినై ఉన్నాను. దేహము దాని పెరుగుదలకి సాక్షినై ఉన్నాను. మనస్సు దానిలో చేరిన వికారాలకి సాక్షినై ఉన్నాను. దేహం పొంగు కుంగులకి సాక్షిగా ఉన్నాను. మనస్సు యొక్క రాగ ద్వేషాలకి సాక్షిగా ఉన్నాను. అది చచ్చిపోయింది, దాని చావుకి నేను సాక్షిగా ఉన్నాను. అవునా? అవును. సాక్షిగా లేకపోతేనమ్మా, వింటున్నారా బాగా మీరు కూడా, నేను చచ్చిపోతాను, ఇక ఎంతో ఎంతో కాలం ఉండను, ఇక ఒక్క రోజులో చచ్చిపోతాను, ఇంకా ప్రాణం ఉండదు ఈ శరీరంలో, ఇక చచ్చిపోతాను అని చెప్తూ ఉంటాను. చచ్చిపోయే ముసలాళ్ళు ఉండను, మాట్లాడలేక ఇంక వెళ్ళిపోతాను, ఇంక ఉండను అని వాడు అక్కడ ఆ తెలివి స్వరూపుడే లేకపోతే ఎలా చెప్తాడే? అదే శరీరం చచ్చిపోవడాన్ని కూడా ఎదిగి ఉన్న ఎరుకై ఉన్నాడు వాడు. పాపం వాడి వెజుమోహానికి తెలియడం లేదు. ఎందుకంటే బతికుండగా నువ్వు సాక్షిగా ఎప్పుడు ఉండి ఆడవలేదు కదా. అది బతికుండగా నువ్వు సాక్షిగా ఉంటే నీ చావు కూడా నేను సాక్షినని నీకు తెలుస్తుంది. అవును. ఇంకుండేలా లేడా ఆయన? ఆవిడ డౌటుట అని చెప్పుకుంటాం మనం. మనకే కదా, వాడికి తెలుస్తూ ఉంటుంది. ఓంతో ఆడకపోతుంటే లోపల శరీరంలో వాడికి లోపల తెలుస్తూ ఉంటుంది, ఇక చచ్చిపోతున్నానని.
దేహం చచ్చిపోతే నేను చచ్చిపోతున్నాను అనుకుంటాడే గాని ఆ, నేను కూడా తెలుసుకునే తెలివి నేను అని పాపం వాడు మిగతా శరీరం పుట్టినప్పటి నుంచి ఎప్పుడు తన తెలివి స్వరూపాన్ని ఎరగడు గనక అది చచ్చిపోతుంటే అయ్యో చచ్చిపోతున్నానని తెలివి స్వరూపంగానే ఉంటున్నాడు. అవును, తెలుసుకుంటూ ఆ ఉంటున్నాడు కదా, ఉంటున్నాడు. పాపం అదే జాలిస్తుంది. ఎందుకంటే ఎప్పుడూ జీవితంలో ఎరగడు అవి తెలుసుకోవటం. నాకు తెలుస్తుంది అది వాడికి తెలియబడేది తానైపోయి దాని మార్పులు తానైపోయి దాని వికారాలు తానైపోయి దానికి తగినట్లుగా పొంగులు కలిగి ఉంటున్నాడు. చచ్చిపోతున్నాను రా బాబోయ్, ఇంక చచ్చిపోతాను రా బాబోయ్ అన్నాడు. చచ్చిపోతున్నాను రా బాబో అని ఎవరికి తెలుస్తుంది? నాకే. మరి వాడి తెలివి స్వరూపుడు కాకపోతే వాడికి ఎలా తెలుస్తుంది? ఇట్లాగా మన అనుభవాలను బట్టి ఇతరులు చచ్చిపోతున్నప్పుడు వాళ్ళ అనుభవాన్ని చూసైనా తెలుసుకోవాలి. లేదు కొన్ని గురువు చెప్తున్నారు నమ్మైనా తెలుసుకోవాలి. ఒకనాటికి అది నీకు తప్పదు కదా, అది అప్పుడు నేనేమిటి అన్న విచారంతో తెలుసుకోవాలి. అంతే మరి. భలే వస్తుందంటే మరి తుప్పులు ఓడకపోతే ఎలాగా? కాదమ్మా, ఇలా చెప్పడానికి అవకాశం ఇచ్చే శరీరం ఎల్లకాలం ఉంటుందో వినడానికి మీకా శరీరాలు ఎల్లకాలం ఉంటాయా? ఉందో కదా. అప్పుడప్పుడు నేను అన్నపూర్ణ గారు అనుకుంటాం, ఇంత గొప్ప జ్ఞానం వస్తుంది, గొప్ప జిజ్ఞాస, గొప్ప ఆసక్తి కలిగినటువంటి సుందరి ఉంది ఉంటే జన్మలేని స్థితికి వెళ్ళిపోను కదా ఆవిడ. నరసామణి గారు ఉంటే ఎంత బ్రహ్మానందాన్ని పొంది ఉండేవారో కదా అనుకుంటూ ఉంటాం మీ ఇద్దరం. వెళ్ళిపోయాలి దేహాలు, మరేమో మన దేహాలు కూర్చుంటాయని ఏమిటి నమ్మకం? కాబట్టి వాళ్ళకిలాగా మనం అయిపోకూడదు. గబగబా మన స్వరూపాన్ని మనం హెచ్చరికగా తీసుకోవాలి. అహం నిర్వీక. మరి ఎవరు నేను చెప్తూనే ఉన్నానా చిదానంద రూపుణ్ణని? మూతుందా లేదా? పోనీలే మళ్ళీ చెప్తా. అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణాం నచా సంగతన్నైవ ముక్తిర్నమేయః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం. ఏమంటున్నాడంటే ఇంద్రియాలు నన్ను తాకి ఏ ప్రేరణ చేయలేవు. ఆ శబ్దాలు వచ్చాయి కదా చెవిలోకి, ఆ చెవిలోకి వచ్చినటువంటి శబ్దాలు మనసులోకి వస్తున్నాయి, నా దగ్గరికి కూడా వస్తున్నాయి, కానీ నాకే చలనం లేదు. అలాగన్నారా అదేమిటి అని నాకేమీ ఉండదు అంటున్నాడు. కన్ను ఏ దృశ్యం చూసినా కన్ను ఆ దృశ్యాన్ని తాకుతుంది, ఆ దృశ్యం నా కంటిని తాకుతుంది, నా కన్ను నా మనసుకి చెప్తుంది, నా మనసు నాకు చెబుతుంది. అంటే అహంకారానికి అవి నన్ను మాత్రం తాకలేవు. అవును అవును. అలాగే పంచజ్ఞానేంద్రియాలు పంచ విషయాలని ప్రేరేపింపబడి ఆ విషయాన్ని సేకరించి మనసుకి అందిస్తే, ఆ మనసు నేనుకి అందిస్తే అవి నన్ను ఏమీ చెయ్యవు. అసలు నిజంగా ఏం చేస్తున్నాయి? ఏం చేయట్లేదు అవి. అవి నాకు తాకలేవు. అలాగే నాకే ప్రేరేపణ, ఓహో అలాగా అది నాకు కావాలి, ఆహా ఇలాగా ఇది నాకు అవ్వలేదు, అసలు ఏ ప్రేరణ రాదు. పోనీ వచ్చాయి వెళ్ళాయి, అవుతుంది అవ్వదు అలా ఉంటుంది తప్ప నాకే ప్రేరణలు ఉండవు. నాకు నేను ముక్తిని కాను. ముక్తి ఏమిటి? ఎవరికి? వాటిలో కట్టుబడిన వాడికి. అదే ఈ తెలియబడేదాన్ని కాదు. నాకొక రూపం ఉంటే కదా. అదే మరి నేనెవడిని? నేను అనంతుడై ఉన్నాను, దేశకాలాలకు అతీతుడనై ఉన్నాను. దేశకాలాల్లో నేనున్నానుగా, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేనున్నానుగా, ఇక్కడ ఎక్కడ నేనున్నానుగా. ఉన్నానా? ఎక్కడో ఉన్నాను కేదార్లో, ఇక్కడ అప్పనపిల్లిలో ఉన్నాను, ఎప్పుడో ఎక్కడో రామేశ్వరంలో కూడా ఉన్నాను. ఉన్నావా లేదా? ఉన్నాను. ఉన్నావు కాబట్టే రామేశ్వరం, అదే ఉన్నావు కాబట్టే కేదారం, ఉన్నావు కాబట్టే అప్పనపిల్లో అరుణాచలం.
ఉన్నాను అంటే దేశంలో కాలంలో ఉన్నాను. ఉన్నానా? ఉన్నాను. దేశ కాలాల్లో ఉన్నాను. దేశ కాలాలు మారుతున్నాయి తప్ప నేను అలాగే ఉన్నాను కాబట్టి దేశ కాలాలు నన్ను ఏమీ చేయలేవు కాబట్టి నేను దేశ కాలాతీతుడను. అన్నింటిలోనూ నేనున్నాను. చూసావా? దేశంలో ఉన్నాను, కాలంలో ఉన్నాను, దేహంలో ఉన్నాను. కానీ అవి ఏవి నేను కాదు, నావి కావు. ఈ విశ్వానికే ఆధారంగా ఉన్నాను. ఇది ఈ విశ్వము అని నా చిస్వరూపములే తెలియబడుతుంది. విశ్వము అని నా తెలివి ప్రకాశ ఆధారం లేకపోతే విశ్వానికి అవకాశమే లేదు. పైగా నేనే విశ్వమంతా వ్యాపించి ఉన్నాను. ఈ దేహమంతా వ్యాపించి ఉన్నానా? మరి ఉన్నాను. ఈ ప్రదేశం అంతా వ్యాపించి ఉన్నానా? సమయం అంతా వ్యాపించి ఉన్నానా? ఎక్కడ నేనుంటే అక్కడ దేశ కాలాలు దేహాలు నా చేత వ్యాపించబడి ఉంటాయి. ఇప్పుడు నా తెలివిలోకి ఇక్కడ 4 దేహాలు ఉన్నాయి. అనేవి ఈ దేహాలన్నీ నా తెలివిలో కదా వ్యాపించి ఉన్నాయి, నాకు తెలియబడుతూ. అవును. దేశము, కాలము, దేహము అన్నీ కూడా నన్ను విడిచి లేవు. నేను ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాను. కాబట్టి చిదానంద రూపుడైన శివుడనే నేను లేకపోతే దేశకాల దేహాలు లేవు, నేను లేకపోతే లోకాలు లేవు, నేను లేకపోతే దృశ్యాలు లేవు, నేను లేకపోతే శబ్దాలు లేవు, నేను లేకపోతే రుచులు లేవు, నేను లేకపోతే స్పర్శలు లేవు, నేను లేకపోతే వాసనలు లేవు, నేను లేకపోతే ఆలోచనలు లేవు, నేను లేకపోతే ఏదీ లేదు. ఏదీ లేకపోయినా నేనున్నాను. అవునా? ఉన్నాను. ఏవి ఉన్నా నేనే ఉన్నాను. అంతే. ఎప్పుడూ నేనే ఉన్నాను. అట్టి నేను జన్మ మృత్యులు లేనివాడను, చిదానంద రూపుడను, శివుడనే నేను, శివుడనే నేను అని 6 శ్లోకాల ద్వారా మన స్వరూప స్వభావాన్ని, అలాగే మనం కాని వాట్ల యొక్క స్వరూప స్వభావాన్ని చక్కగా మనకి నిర్వాణ షట్కంలో అందించారమ్మా. అది తెలుగు కవితానువాదం కూడా చెప్పారు, ఊరికే పాడేస్తాను. మనోబుద్ధ్యహంబులును చిత్తంబుగాను, కనుముక్కు నాలుక చెవినిగాను, పంచభూతములలో ఏ ఒక్కటినిగాను, చిదానంద రూపుడను నేనే శివుడను, మరి నేనే శివుడను. కానునే ప్రాణాన్ని పంచవాయువులు కాను, తనువును 7 అంశలు కాను, పంచకోశములను కాను నేను, పనిచేయు పంచేంద్రియములు కాను, చిదానంద రూపుడను శివుడనే నేను, నేనే శివుడను. లేవు రాగద్వేష లోభ మోహంబులు, మత్సహంకార ధర్మార్థములు, కామమనే మోక్షములు లేవు లేవు, చిదానంద రూపుణ్ణి నేనే శివుణ్ణి, మరి నేనే శివుడనే నేను. కానునే సుఖ దుఃఖ పాప పుణ్యాలను, మంత్ర తీర్థాలను, వేద యజ్ఞాలను, కానునే భోజనము, కానునే భోజ్యంబు, కానునే భోక్త, చిదానంద రూపుడను శివుడనే నేను, మరి నేనే శివుడను. మరణంబు భయము జాతి భేదముల్లో, పుట్టుకయు తల్లియు తండ్రియుంలేరు, లేరు గురువు శిష్యుడు మిత్ర బాంధవులు, చిదానంద రూపుణ్ణి నేనే శివుణ్ణి, మరి నేనే శివుడను. నిరాకార రూపుణ్ణి నే నిర్వికల్పుణ్ణి, ఇంద్రియంబులు నన్ను కదిలించగాలేవు, కానునే ముక్తిని, కానునే జన్మని, కానునే బంధమును, కానునే తెలియబడుదానను. తెలియబడేది నేనా? కాను. చిదానంద రూపుణ్ణి నేనే శివుణ్ణి, మరి నేనే శివుడను, శివుడనే నేను, నేనే శివుడను అని తెలుగులో పాడారమ్మా. ఆ తర్వాత ధ్యానం మీద మరి కొన్ని పుస్తకాలు కూడా వచ్చాయట. కావాలంటే రామకృష్ణ మిషన్ వారి దగ్గర కొనుక్కోవచ్చు. రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి యోగి మనస్సు ఎలా ఉంటుంది అన్న చిన్న ముక్కని చెప్పుకొని ఈ పుస్తకం ముగిస్తున్నారు. ఆధ్యాత్మిక సాధకుడు రకరకాల కార్యక్రమాలలో నిమగ్నమైన మనస్సు మాత్రం
లోపల ఉన్న భగవంతుని పైననే నిలిచి ఉంటుంది. అన్ని పనులు చేస్తూ ఉంటాడు, రకరకాల కార్యక్రమాలు చేస్తూనే ఉంటాడు. కానీ అతని మనసు మాత్రం తనలో ఉన్న భగవంతుడి మీదనే నిలిచి ఉంటుంది. తనలో ఉన్న భగవంతుడు ఎవరు? మాత్రమైన ప్రకాశమే కదా. అంతే. అప్పుడప్పుడు అతను తన లోపలికి ఒకసారి తొంగి చూసుకుంటూ ఉంటాడు. ఆ దివ్య ప్రకాశం వెలుగుని ఒక్కసారి సందర్శిస్తూ మళ్ళీ లోకంలోకి వస్తూ ఉంటాడు. ఎలాగంటే తల్లిని ఒడిని వీడి ఆడుకోవడానికి అటు ఇటు వెళ్ళిన పిల్లాడు మళ్ళీ అప్పుడప్పుడు పరిగెత్తుకుని వచ్చి అమ్మా అమ్మ అని అమ్మల్లో కాసేపు కూర్చొని మళ్ళీ పరిగెత్తుకు వెళుతూ ఉంటాడు. అలాగా అప్పుడప్పుడు ఏం చేస్తుంటే ఆధ్యాత్మిక సాధకుడు రకరకాల కార్యక్రమాల్లో నిమగ్నమైనా అతని మనసు లోపల ఉన్నటువంటి భగవంతుడి మీదే ఉంటుంది. అప్పుడప్పుడు అతను తన లోపలికి ఒకసారి చూసుకొని ఆ దివ్య ప్రకాశపు వెలుగుని అలా చిదానంద రూపుణ్ణి, నేను ప్రకాశాన్ని అని ఒక్కసారి ఆ ప్రకాశంలో మునిగి ఒక గొప్ప తేజస్సును కలిగి ఉంటాడు. శ్రీ రామకృష్ణుల వంటి యోగి మనస్సుని అంతర్దృష్టిలో ఉండే పక్షి దృష్టితో పోల్చి అటువంటి పక్షి చిత్రం కావాలని కోరిక వెలబుచ్చారు. అంతర్దృష్టిలో ఉండే పక్షి అలాగే ఉంటుందట. సేపు లోపల ఉన్నటువంటి ఆ పరమ ప్రకాశాన్ని చూస్తూ ఉంటుందట. యోగి మనసు ఎల్లప్పుడూ భగవంతుడి పైన, ఆత్మ పైన నిలిచి ఉంటుంది. అటువంటి వారిని చూడగానే మనం వారి యోగులను వెంటనే గుర్తించేయచ్చు. ఆయన కళ్ళు పూర్తిగా తెరిచే ఉంటాయి, మళ్ళీ మనకలా కళ్ళు విప్పుకొని లోకాన్ని చూస్తూ ఉంటాడు. శూన్యంగా శూన్య దృష్టిగా ఎటో చూస్తున్నాడేమో అన్నట్లు ఉంటుంది. గుడ్డను పొదిగేటప్పుడు తల్లి పక్షి కళ్ళు ఉండే విధంగా అవి ఉంటాయి. పక్షి కళ్ళు పూర్తిగా గుడ్ల మీదనే ఉంటాయి, తెరిచే ఉంటాయి గాని ఆ దృష్టిని శూన్య దృష్టి అంటారు. నాకు అటువంటి చిత్రాన్ని ఒక దాన్ని చూపించగలగా రామకృష్ణ వారిని స్నేహితుడు ఒకరిని అడిగారట. అలాంటి చిత్రం ఒకటి వేసి పెట్టు అన్నారట. అంటే తన అనుభవాన్ని ప్రతిఫలించగలిగే చిత్రం అన్నమాట. పొదుగుతూ తన దృష్టిని చూస్తూ ఉంటుంది, దృష్టి మాత్రం గుడ్ల మీద ఉంటుంది. అటువంటి దృష్టి కలిగిన ఒక చిత్రం నాకు వేసి పెట్టు అన్నట్టు ఒక చిత్రకారుణ్ణి. అలాగా మన దృష్టి అన్ని పనులు చేస్తూ ఉంటాం, దృష్టి లోపల అన్ని పనులు జరుగుతుంది, లోపల దృష్టి ఎక్కడుంది? నా ప్రకాశంలో సమస్తం, నా ప్రకాశంలో సమస్తం అన్న ఎరుకతో ఉంటుంది. ఆ సమస్తంలో నీవు ఈ సమస్తం అని తెలుస్తున్నాయి అన్న భావంతో సదా ఉండాలి. అలా సదా ఉండదాన్ని మనం సాధకులుగా ముందు సాక్షి భావన, ఇది భావనే సాక్షిగా మాటి మాటికి నేను చిత్స్వరూపాన్ని కదా, నేను జ్ఞానాన్ని కదా, నా సన్నిధానంలో కదా ఇవన్నీ అని అయినా ఉండాలి. నేను లేకపోతే ఇవేవీ లేవు కదా, నేను ఇవేవీ కాదు కదా అని మాటి మాటికి అనుకుంటూ ఉండాలి. లేకపోతే ఇదంతా ఈశ్వరుడిదే కదా, ఈశ్వరుడు తప్ప ఇంకేదీ లేదు కదా, ఈ పనులు ఈ చేతలు అన్ని ఈశ్వరుడే చేస్తున్నాడు, చేయించుకుంటున్నాడు కదా, నాదేదీ లేదు అనుకుంటూ చేసుకుంటూ ఉండాలి. ఇలాగ సాధకుడు చక్కగా ఈ మరణాన్ని సదా కొనసాగిస్తూ క్రియలు చేసుకుంటూ ఉండాలి. సరే ఊరట కోసం ఒక ముక్క ఏమిటి అప్పుడప్పుడు జారి పడిపోతుంటే సహజం, పర్వాలేదు. పడ్డా లేచిన వెంటనే మళ్ళీ అసలు ఇలా అయిపోయిన బాధపడకు. మళ్ళీ అమ్మో నేను శివుణ్ణి కదా, నేను పరమాత్మని కదా, నేను తెలివిని కదా, నేను వీటికి సాక్షిని కదా, ఇది నేను కాదు కదా అని మళ్ళీ కాసేపు సాక్షిభావ దృష్టితో ఉండాలి. ఉంటూ ఉండగలిగినంతసేపు ఉండి వ్యవహార కాలంలో ఈశ్వరా నీదే నీదే అని ఉంటూ అయినా జారి పడిపోతుంటే పర్వాలేదులే, దిగులు పడద్దు, బెంగ పడకు, ఏడవకు. ఆ దుమ్ము దులిపేసుకుని మళ్ళీ లేచి నుంచు, దుమ్ము దులిపేసుకుని లేచి నుంచు. కాదుగా ఏదో అలా అలవాటు ప్రకారం అలా వచ్చింది కానీ నేను అది కాదుగా, వస్తే వస్తుంది, పోతే పోతుంది, పోతే పోనీలే, నేను ఏమన్నా పట్టుకుని ఆపుతానా ఏమిటి, ఉంటే ఉంటుందిలే ఉంటుందా ఏమిటి, పోని ఏదోలే, నాకెందుకు, నేను శివుణ్ణి కదా, అయినా నాకెందుకు, ఇది పరమాత్ముడిది కదా అని మళ్ళీ లేచి
మళ్ళీ నేను నువ్వు ఒకసారి గుర్తుకు తెచ్చుకొని కొంతసేపు దాంతో ఉండడం. ఆ? అంతే తప్ప ఇదో ఇలా అయిపోయినా అలా అయిపోయినా పడిపోతున్నావు, నువ్వు ఎలాగా అస్సలు ఎలాగా లేదు ఇలాగా లేదు. సరేలే, అయినా నేను శివుణ్ణేగా, అయినా నేను జ్ఞానాన్నేగా, నేను ఎప్పుడు జ్ఞానాన్నే కదా, నేను లేకపోతే ఇవేవి ఉండవు కదా. ఒకవేళ ఉన్నాయి అనుకుందాం, అది ఏమైనా నావా ఏమిటి, అవి ఈశ్వరుడివి. అవునా? ఇలా పడిపోయినా పర్వాలేదు, బెంగ పెట్టుకోకండి. అదే పడిపోయినా పడిపోమ్మని కాదు, అదే అదే పడిపోయినా ఏమి దిగుళ్ళు బెంగలు పెట్టుకోవద్దు. ఇలాగ మన జీవితాన్ని చక్కగా సరళంగా సాఫీగా ఒడిదుడుకులు వస్తుంటే దాని అలజడికి లోనైపోకుండా అదంతేలే మరి. ఒకవేళ ఈ శరీరం మీద ఏ ప్రారంభం ఉందో అలాగే నువ్వు అవుననుకున్నా కాదనుకున్నా అయిపోతుంది కదా, అయిపోతుందా? అయిపోతుంది. కయ్యో కొయ్యో అనుకోవడం ఎందుకు? అదే ఏమో ఈశ్వరేచ్ఛ అనుకో. ఇక ఎన్నో ఉపాయాలు ఉన్నాయి మన దగ్గర. అవునత్తే. అది చక్కగా ఒక మరి మందులు పెట్టి ఉంది కదా మన దగ్గర, అది తీసుకోవడం, మంది వేసుకోవడం, మళ్ళీ పని చేసుకోవడం. ఇలా హాయిగా హాయిగా ఏ దిగుళ్ళు చింతలు బెంగలు కుంగుబాట్లు భయాలు లేకుండా శాంతంగా మన జీవితాన్ని మనం గడుపుకుందాం. మన తోటి వారు అందరి జీవితాల పట్ల కూడా మనం అదే భావంతో ఉందాం. మరి అలా ఉన్నారు ఉండలేదని మరి కామెంట్లు చేయకండి, అంటే ఉంటుంది లేకపోతే లేదు. అలా హాయిగా ఉండండి. ఏ స్వామి చెప్పినా ఎలా చెప్పినా మన అంతఃకరణ శుద్ధిపడి మన స్వరూపం మనకి స్పష్టంగా అనుభవానికి రావడం కోసమే చెప్తారమ్మా. అటువంటి దివ్యమైన మహాత్ములు మహానీయులు స్వాములందరికీ అనేక సహస్ర కోటి వందనాలు చేసుకుంటూ మరి మీరందరూ, మీరేమిటి నేను అందరం చిదానంద రూప శివోహం శివోహం ఉందాము. హరి ఓం తత్సత్. సరే సరే అమ్మా.